నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఆయన సోదరుడు అంబటి మురళీకృష్ణపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరు నగరం పాలెంలో ఈ ఇద్దరి మీద కేసు నమోదైంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. అంబటి రాంబాబు ఆయన సోదరు మీద అయితే హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరు నగరం పాలెంలో కేసు నమోదైంది. సార్, మరి వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఏదైతే బజరంగ్ దళ్ జూట్ స్థలాల విక్రయణ ఉందో, అదే విధంగా గ్రీన్ గేస్ అపార్ట్మెంట్ అక్రమ నిర్మాణాలపై పోరాటం చేస్తున్న వారిని బెదిరించడమే కాకుండా కార్మిక సంఘం నాయకుడైన పి బాబురావు గారిని కూడా బెదిరించారు అనే ఆరోపణలు ఉన్నాయి. మరి దీనిపై బాబురావు గారు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది వారిద్దరి మీద కేసు నమోదు చేయాలని. ఈ ఆదేశాల మేరకు కేసు కూడా నమోదైంది. ఏంటి సార్, అసలు ఏం జరిగింది? మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు మనకి ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, కంచే చేను మేస్తే రాజకీయం అనే ముసుగు తగిలించుకొని మనం ఏది చేసినా నడిచిపోద్ది అని అనుకుంటాం. చట్టాల పట్ల రాంబాబుకి అవగాహన ఉంది. అతను లా చదువుకున్న వ్యక్తే. 4 సంవత్సరాలు లాలో పనిచేసి తర్వాత రాజకీయాల వైపు వచ్చాడు. ఈ మధ్య కొత్తగా కోటు వేసాడు, నల్ల కోటు. కాబట్టి చట్టాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు కొట్టేయాలంటే కుదరదు. ఎందుకంటమ్మా మనకి ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నీ కూడా మనం రాజకీయ నాయకులే చేసి ఆ చట్టాలని రాజకీయ నాయకులే వైలేషన్ చేస్తే ఇంకెవరితో మొత్తుకోవాలా? సామాన్యుల పరిస్థితి ఏంది అంటే రక్షకులే భక్షకులా మారిపోతే, అందువల్ల ఏంటంటే మంచి చెడు బజరంగ్ జూట్ మిల్ ఉంది. ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఐడెంటిఫైడ్ చేయాలా. ఇంత కోట్ల దాకా పోయిన దాకా సినిమా ఉంచకూడదమ్మా. ఎందుకంటే స్థానిక మండల స్థాయిలో సర్వేర్ ఉంటాడు, లేదంటే డిస్టిక్ స్థాయిలో డివిజనల్ సర్వేర్ ఉంటాడు. ముందు ఆ ల్యాండ్ ఆర్ఓఆర్, ఈ ఆర్ఓఆర్ మన చేతిలో పెట్టుకున్న తర్వాత కూడా అంటే కఠినంగా వ్యవహరించకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య నాకు తెలుస్తుందన్నమాట. నేను ఎందుకంటున్నానంటే మనకి మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి స్పష్టంగా తెలుసు. ఒక సర్వేర్ని పంపించి సర్వే చేసి ఆ ల్యాండ్ ఎవరిది, దాని టైటిల్ ఎవరిదని తేలిపోద్ది. లేదు ఆర్డీఓకి అప్పచెప్పేసి దాన్ని ల్యాండ్ ఎవరిది, డివిజనల్ సర్వేర్ని మండల్ సర్వేర్ని కలిపేసి అసలు ఆ ల్యాండ్ ఎవరిది, ఎవరి నుంచి ఎవరికి పోయింది, ఎలా పోయింది, రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్ అని అంటారు, దాంట్లో ఎవరి పేరుంది అని తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అంటే ఎవరి పాటికి వాళ్ళు బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారమ్మా. అంటే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అధికారుల్ని బెదిరింపులు ఎక్కువ గురి చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఉన్నారనుకమ్మా, ఎంఆర్ఓని బెదిరించే రైట్ ఎవడుకుంది? ఎంఆర్ఓని బెదిరిస్తే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ గారి దగ్గర లెటర్ తీసుకొని నన్ను ఎత్తి బొక్కలు వేయాలి. అంటే ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు మనం శాశ్వతంగా ఈ భూమి మీద ఉంటామేమో అనుకుంటూ రౌడీజానికి పాల్పడుతున్నారు. అదేమంటే ఎవరన్నా ప్రశ్నించిన వాళ్ళని నిన్ను ఫోన్లు చేసి బెదిరియటం. ఈ విష సంస్కృతి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? చట్టాలు లేవా అంటే బోల్డ్ అని చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మనం యాక్చువల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923 ఉంది. ఇది ఒక చట్టం మన చేతిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923 ఒక చట్టం ఉందా తల్లి? దీని గురించి అవగాహన చేసుకుంటాంగా. తర్వాత మనం తెలుసుకుంటే ఇంకా చాలా చట్టాలు ఉన్నాయి. నేను అసలు ఏంది, ఎందుకు జరుగుతుంది ఇదంటే మనం ఆలోచన చేసుకోకపోతే ఇక్కడ మనకు ఒకటి ఉంది. ఈ ఆర్ఓఆర్ చట్టం ఒకటి మనకి క్లారిటీగా మనకు చెప్పొద్ది. రికార్డ్ ఆఫ్ రైట్స్ అనే చట్టం ఒకటి ఉంది. తర్వాత మనకి చూసుకుంటే మనకి ఈ చట్టం ఏం చెప్తుంది? ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882. ఇక్కడ నేను అనేది ద రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 తీసుకొని ఈ ప్రాపర్టీ ఎవరి నుంచి ఎవరికి పోయింది ఆ చట్ట ప్రకారం మనం దోషిగా శిక్షించవచ్చు. ద రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 దాని ప్రకారము శిక్షించవచ్చు. అంటే ఈ బేసిక్ చట్టాలు బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిపోయిన చట్టాలు. నేను ఇందాకేం చెప్పాను, 1923
1923 నాటి చట్టం నీ చేతిలో ఉంది, 1882 నాటి చట్టం నీ దగ్గర ఉంది, తర్వాత రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 నీ చేతిలోనే ఉంది. ఈ 3 చట్టాల నుంచి ఈ భూములకు సంబంధించిన వ్యవహారాలన్నీ కదలాలి. ఇప్పుడు అంబటి రాంబాబు కావచ్చు, XYZ ఎనీబడి ఎవరైనా కావచ్చు, ఇన్ని చట్టంలో మనం ఉన్నప్పుడు ఎవరి బాధ్యత నుంచి వాళ్ళు విస్మరించడం వల్ల వస్తున్న సమస్యలు. ఎవరిని బెదిరిస్తావు, ఎంతమందిని బెదిరిస్తావు? అందువల్ల బెదిరించడం కాదు. ఫస్ట్ ఏంటంటే ప్రభుత్వాలు చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించటం వల్ల బాధ్యతారాహిత్యం నుంచి ప్రభుత్వాలు కూడా మేల్కొని సామాన్యుడు, పెద్దలంటే అలా కూడా ఊరేగుతారమ్మా, అల్పుడికి కూడా సామాన్య రైతుకి కూడా బాబు ఈ చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాల ద్వారా ఈ హక్కులు మీకు ఉంటాయి, వాటి మీద కూడా ప్రజలకి నిత్య చైతన్యం చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా 1882 ఆ చట్టం గురించి ప్రజల్లో ఎంతమందికి అవగాహన ఉందో నాకు తెలియదు, కానీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 అండ్ ద రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 1908 అంటారు అది. దీని తర్వాత నేనేం చెప్పాను మీకు, ఇంకోటి చెప్పాను, అది 1923 చట్టం, అంటే సర్వే అండ్ బౌండరీస్. ఈ 3 చట్టాల నుంచి మనం కానీ ముందుకు పోతూ ఉంటే దానికి టైటిల్ ఇవ్వడం అనేది మనకు తెలుస్తుంది. సరే, ఇంకా అది బాధ. ఇంకొక చట్టం గురించి కూడా ప్రజలకు చెప్తా. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రిఫార్మ్స్ సీలింగ్ ఆన్ అగ్రికల్చర్ హోల్డింగ్ యాక్ట్ 1973లో ఒక చట్టం చేసుకున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ భూముల క్రమబద్ధీకరణ అంటే సీలింగ్ వ్యవసాయ భూములు ఏ భూమి ఎంత ఉండాలా, అంతకు మించి ఉండకూడదని చెప్పి 1973లో భూస్వాములకు వ్యతిరేకంగా 100,000 ఎకరాలంటే కుదరదు అబ్బాయి, ఇన్ని ఎకరా భార్యాభర్త 2 పిల్లలకి ఇంతకు మించి భూమి ఉండకూడదని ఒక చట్టం తయారు చేసుకున్నారు 1973లో. ఆ చట్టం మనకు వర్తిస్తుంది. ఇక్కడ ఇంకొక చట్టం చెప్తానమ్మా, అర్బన్ ల్యాండ్ సీలింగ్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1976. అంటే 1973లో ఒక చట్టం చేసుకున్నాం. అది ఏంటి, అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన సీలింగ్, ఇన్ని ఎకరాలకు మించి మాగాణైతే ఇంత, తర్వాత డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్ ఎంత ఉండాలా, డ్రై ల్యాండ్ ఎంత ఉండాలని చట్టం క్లియర్గా చెప్పింది 1973. దాని తర్వాత పట్టణాలకు వచ్చేసరికి సీలింగ్ అండ్ అర్బన్ చట్టం అనేది ఇంకోటి తయారు చేసుకున్నాం 1976లో. ఎందుకంటే రాంబాబు లాయర్ కదా, ఇవన్నీ తెలుసుంటాయి అతనికి, అప్పుడు తెలుసుకుంటాడేమో అని ఆ 76 ప్రకారం ఇది ఒకటి ఉందమ్మా. తర్వాత మళ్ళీ ఇంకొక చట్టం ఒకటి ఉంది తల్లి, 1959లోనే ఒక చట్టం తయారు చేసుకుని ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ఏరియా ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్. అంటే షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి, షెడ్యూల్ అంటే ఆదివాసీలు గిరిజనుల్లో ఉన్న భూములు ఎవరు కొనొచ్చు ఎవరు కొనకూడదు అని చెప్పి ఆ చట్టంలో క్లియర్గా ఉంది. అంటే గిరిజన ప్రాంతాల్లో ల్యాండ్ కొనాలన్నా అమ్మాలన్నా గిరిజనేతరులు కొనకూడదు, గిరిజనులు అయ్యి ఉండాలా, భూమిపుత్రులు అయ్యి ఉండాలా, ఆదివాసీ చట్టం అది ఒకటి 1959 అదొక చట్టం ఉంది. తర్వాత తీసుకుంటే ఇంకొకటి మేజర్ చట్టం ఒకటి ఉందమ్మా మనకి 1977లో చేసిన చట్టం. అంటే దీన్ని ఎందుకు చెప్తున్నానంటే నేను, ద ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977. అంటే 1977లో నిరుపేదలకి, భూమి లేనటువంటి నిరుపేదలకి ప్రభుత్వ భూములు ఇచ్చాడు, అసైన్ అంటే చేసుకొని తినమని చెప్పారు. ఉపాధి కల్పన కోసం భూములు పంచింది ప్రభుత్వం, 5 ఎకరాల చొప్పున ఇచ్చారు. 5 సెంట్లు ఇళ్ల స్థలం, 5 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇచ్చారు. అంటే అది ఏంటంటే ఆ భూమి అమ్మకూడదు, నువ్వు చేసుకొని తినే వరకే. ఆ చట్టం ఒకటి చేసి ఇచ్చారు తల్లి భూములు. నేను అంటుండేది ఏంటంటే, ఇన్ని చట్టంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఒక వ్యక్తి రాజ్యపాలకుడైతే ఏం చేశాడంటే ఒక నూతన చట్టం తెచ్చాడు. అసలు విషయం నేను అందరూ చెప్తుండా, కొన్ని వందల 2003కి ముందు పేదలకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు, ఈ ప్రీహోల్డ్ చట్టాన్ని ఒకటి తయారు చేసి 2023 డిసెంబర్ 19న ఒక జీవో తీశాడు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి వచ్చింది చూసావా, దాన్ని ఎందుకు చేశారో నేను ఇప్పుడు క్లియర్గా చెప్తా. 2023
డిసెంబర్ 19న జీవో తెచ్చాడు. ఆ జీవో ఫలితంగా ఏమైందంటే అసైన్డ్ భూములు, ఈనాం భూములు, చుక్కల భూములు అంటే డాటెడ్ ల్యాండ్స్ అంటారు. ఈ ఓవరాల్గా భూములు ఏంటంటే 13,59,000 ఎకరాలు ఈ నిషిద్ధ భూముల జాబితా అని ఉంటుంది ప్రతి మండలంలో. దాన్నే 22A రిజిస్టర్ అంటారు. నిషిద్ధ భూముల జాబితా అయ్యి అమ్మకూడదు, కొనకూడదు, ఏం చేయకూడదు. దాంట్లో నుంచి తప్పించేశారు. 1 ఎకరా 2 ఎకరాలు కాదు, 13,59,000 ఎకరాలకు సంబంధించిన అసైన్డ్ భూములు అంటే ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూముల్ని, తర్వాత ఈనాం భూములు, ఈనాం అంటే దానం ఇచ్చినటువంటి భూములు, భూదాన భూములు, తర్వాత చుక్కల భూములు అంటే ఎవరో ఒకరి కింద ఉంటే ఎక్కడ ఓనర్ పేరు ఉండదు. అనుభవదారుడి కాలంలో అనుభవదారుడు అంటే పట్టాదారుడు ఎవరో తెలియక చుక్కలు ఉంటాయి దాంట్లో. ఇది ఎప్పుడుది? రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ఉందిగా అప్పుడుది. సో నేనంటుండేది ఏంటంటే అప్పుడు తయారు చేసిన రికార్డు బ్రిటిష్ వాళ్ళు. తర్వాత ఈ మధ్య ఏం చేశారంటే నూతన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 లక్షల ఎకరాలకు సంబంధించిన లావాదేవీలను పరిశీలించగా 3,86,000 ఎకరాలు అక్రమంగా తొలగించినట్లు తెలిసింది. 3,86,000 ఎకరాలు అంటే నిషిద్ధ భూముల జాబితా నుంచి ఇచ్చినటువంటి చుక్కల భూములే 1,94,000 ఎకరాలు చుక్కల భూములే. తర్వాత నేనంటుండేది ఏంటంటే ఈ విధంగా పాలకవర్గం వ్యవహరించినప్పుడు, అధికారం చేతిలో ఉన్నప్పుడు నేను ఏదేం చేసేస్తా, ఏదైనా దోచును ఆ రియల్ ఎస్టేటు కంపెనీ పెట్టిను, అపార్ట్మెంట్ కడతాను. ఎవరు కొంటారమ్మా? సామాన్యులు కొంటారు, బలైపోతారుగా. ఆ భూమి ఎవరిది? ఆ టైటిల్ ల్యాండ్ నుంచి వచ్చింది. ప్రతి అపార్ట్మెంట్ దగ్గర రెరా ఉంటుందమ్మా. మనకి రియల్ ఎస్టేట్కి సంబంధించింది రెరా ఉంటుంది. రెరా నెంబర్ ఉండాలా. రెరా వాళ్ళు ఎన్ని చూసుకోకుండా పర్మిషన్ ఎలా ఇస్తారమ్మా? రెరా అని ఒకటి ఉంటుంది, ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. కట్టేటప్పుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉంటాడు కదా, రెరా అప్రూవల్ ఇచ్చినటువంటి బిల్డింగ్ అప్రూవల్ ఇచ్చిన ఇంజనీర్ ఉంటాడు కదా, రెరా నెంబర్ ఉంటుంది కదా. కాబట్టి ఒక అపార్ట్మెంట్ నైట్కి తెల్లారలకల్లా లేచిపోదు కదా. అంటే ఈ వ్యవస్థలో, కార్యనిర్వహణ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు అవినీతి రొచ్చులో కూరుకుని ఏడ పెట్టమంటారు, సంతకాలు పెడతారా? అందువల్ల ఏంటంటే నేను అదే చెప్తున్నా, రికార్డ్ ఆఫ్ రైట్స్ 66 కింద భూమి ఎవరి కింద ఉంది. తర్వాత రిజిస్ట్రేషన్ చట్టం గురించి చెప్పాను నేను. తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారు ఉంటారు. తర్వాత రెరా వాళ్ళు ఇచ్చేటటువంటి నెంబర్ ఉంటుంది, ప్లానింగ్ అప్రూవల్ ఉంటుంది. అంటే తిలా పాపం తలా తడికిడని అందరు కలిసి ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన మీద కేసు నమోదైంది. బజరంగ్ జూట్ మిల్ కార్మిక నాయకుడు పెట్టాడు. ఇప్పుడు అరెస్ట్ చేస్తుందా, అరెస్ట్ చేయదా అనేది మనం వెయిట్ అండ్ సీ చేయాల. అంటే నల్లకోట వేసుకొని న్యాయం గురించి గర్వంగా చెప్పి రోజు మీడియా ముందు మాట్లాడేటటువంటి నీవే నల్లకోటిని నడి బజార్లో నిలబెట్టినవుగా. కాబట్టి దీనికి ఇప్పుడేం సమాధానం? ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు మాట్లాడి నాకేం సంబంధం, మా తమ్ముడు చేస్తే నాకేం సంబంధం అంటాడు. అంటే నీ అండ ఆపు లేకుండా నీ తమ్ముడు చేశాడా? అంటే మా అన్న ఉండలే, మా అన్న మంత్రిగా ఉన్నాడు, మా అన్న కంత్రిగా ఉన్నాడు, నేనేం చేసిన తర్వాత నిన్ను చూసుకొని కదా వాడు రెచ్చిపోయింది. ఇప్పుడు అన్న తమ్ముడు సింపుల్గా తమ్ముడి మీదకి దోసేస్తాడు. నాకేం సంబంధం? అది వాడేదో చేసుకుంటే ఒక తల్లికి పుట్టినంత మాత్రం నాకు వాడికి సంబంధం లేదని చెప్పి నా ఆశ్చర్యపోని అవసరం ఉంది. అందువల్ల దీన్ని ప్రభుత్వం తలుచుకుంటే 24 గంటల్లో రికార్డు మొత్తం బయటకు తీసేయచ్చు. దీంట్లో ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా ప్రభుత్వ అధికారులు ఎవరు రిపోర్ట్ వాళ్ళు రాయడానికి తప్పే ఉందమ్మా. సర్వేర్ రిపోర్ట్ రాస్తాడు, ఎంఆర్ఓ రిపోర్ట్ రాస్తాడు, ఆర్డీఓ రిపోర్ట్ రాస్తాడు, జాయింట్ కలెక్టర్లు ఇవన్నీ చూసుకొని రిపోర్ట్ చేస్తాడు. 48 గంటల్లో పరిష్కారం అయిపోయేదానికి కోర్టు, కేసు, బెయిల్, తప్పు చేసింటే శిక్షించేయండి. మ్యాక్సిమం నాకు తెలిసి ఏంటంటే 48 అవర్స్లో పరిష్కరించేటటువంటి వ్యవహారం ఇది. తప్పు చేసిందా లేదా? ఈ భూముల వ్యవహారంలో కఠినమైనటువంటి శిక్షలు లేకపోవడం వల్ల ఇండియాలో జరుగుతున్నటువంటి పంచాయతీ అమ్మ. కఠినమైన శిక్షల్లో ఒక 4-5 పడితే శాశ్వత జీవిత ఖైదు, లైఫ్ లాంగ్ వాడు ఇంకా జైల్లో నుంచి బయటికి రాకుండా ఉండేటటువంటి కేసులు కానీ సృష్టించకపోతే, అక్కడ చూస్తేనేమో సజ్జల రామకృష్ణారెడ్డి, ఇడుపులపాయలో చూస్తేనేమో నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అటవీ భూములను ఆక్రమించుకొని
నిగ్గదీసి అసెంబ్లీలో అడిగితే అంటే రాజకీయ నాయకులు భూదోపుడిగా భూకామాంధులుగా భూబకాసురులుగా మారటం పార్టీ ఇది అదేని కాదు, మంచిది కాదు అని నేను అంటుండా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సర్వెంట్లుగా ఉండాలి కానీ భూదోపిడిదారులుగా గజ దొంగలుగా రాజకీయ నాయకులు ఉండటం అనేది ఎందుకో గానీ ఈ మధ్యకాలంలో భూముల మీద ప్రేమ ఎక్కువ కలిగింది, అమ్మాయిల మీద భూముల మీద ప్రేమ ఎక్కువ అయిపోయింది యాదవులకు కొంతమందికి. అందువల్ల ఏంటంటే అంబటి రాంబాబు రోజు మాట్లాడుతున్నాడుగా, మినిస్టర్గా ఉన్నప్పుడు రోజు నెత్తికి రంగేసేవాడు. ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ఇప్పుడు సంక్రాంతికి వచ్చి సంబరాలకి డ్యాన్సులు వేసాడు కదమ్మా, టీ షర్ట్ వేసి జీన్ ప్యాంట్ వేసి, అందుకే కదా సంక్రాంతి సంబరాలు రాంబాబు అన్నది. ఇప్పుడు రేపు సంక్రాంతికి మళ్ళీ డ్యాన్స్ చేస్తాడో లేదో చూడాలా, మళ్ళీ జుట్టుకు రంగు వేస్తాడో లేదో చెల్లా. ఆ రంగు వెలిసిపోయింది, మరి నేను ముసలోడు అని చూపిస్తుండే. ఆ మినిస్టర్గా ఉన్నప్పుడే కుర్రోడు, ప్రతిపక్షంలోకి వచ్చాక ముసలా అవతారం ఎత్తేసాడు, జుట్టుకు మళ్ళీ రంగు వేసి డ్యాన్స్ చేస్తాడు మునుపు అన్నాడు కదా. అందువల్ల ఈ సంక్రాంతి పండక్కి సంబరాలు చేసుకుంటే ఈ రాంబాబు గారు బయటకు వచ్చి మాట్లాడి నేనైతే చెప్పగలను నాకేం సంబంధం లేదు, మా తమ్ముడు చేస్తే నాదా, మీరు ఏ చావన్నా నాకు సంబంధం లేదని తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అంటా కదా నేను అప్పుడప్పుడు. అట్లా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ వదలకూడదు. చట్టబద్ధంగా శిక్షించండి, వాటిని సర్వే చేయించండి, నిగ్గుదేల్చండి. నేను చెప్పిన ఈ చట్టాలన్నీ కూడా వర్తిస్తాయి కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసి ఈ చట్టాలన్నీ పరిశోధించి చట్టంలో ఇరికిస్తే శాశ్వతంగా జైల్లో ఉంటాడు. దరిద్రం వదిలిపోద్ది, రాష్ట్రానికి పట్టిన శని దరిద్రం ఒడిచిపోద్ది అని మాత్రం నేను చెప్పగలను. మొత్తానికైతే ఈ కేసును సత్వరమే పరిష్కరించి బాధ్యులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.